అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. గుడ్ మార్నింగ్, నమస్కార్ మిత్రులారా. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు, ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశం మీద నేను కొద్దిసేపు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా దేశవ్యాప్తంగా 18వ సార్వత్రిక ఎన్నికల యొక్క ప్రజా తీర్పు ఏదైతే ఉందో అది 4 రకాలైనటువంటి తీర్పులు ఇచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. మొదటిగా, ఏదైతే ఈ దేశ రాజ్యాంగాన్ని మేము మార్చేస్తాము, మాకు 400 సీట్లు ఇవ్వండి అని చెప్పి బీజేపీ మాట్లాడడం జరిగింది. దానికి ఈ దేశ ప్రజలందరూ కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి, లౌకికవాదం ఉండాలి అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తా ఉంది. దానికి విరుద్ధంగా ఈ దేశ రాజ్యాంగాన్ని మీరు మారుస్తారని చెప్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అమల్లో ఉండాలి, రాజ్యాంగానికి మార్చడానికి ఎటువంటి అనుమతి మీకు లేదు అనేటటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ ఆ రకమైనటువంటి ప్రజా తీర్పు ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఏదైతే ఈ తీర్పు ఏదైతే ఉందో అది రాజ్యాంగంని ఈ దేశంలో కాపాడబడాలనేటటువంటి విధంగా ఈ తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇక రెండవ అంశం, ఈ దేశంలో ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే నాయకుడు అనేటటువంటి విధంగా ఒక నిరంకుశమైనటువంటి పరిపాలన గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో అమలు జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి ఈ దేశంలో అనేటటువంటి పద్ధతిలో, దేశం అంటే కేవలం ఒక నాయకుడే కాదు, ఒక ఎన్నికే కాదు, ఒక రాష్ట్రమో ఏదో ఒక మతమో కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణాన్ని కోరుకునే విధంగా, ఆ నిరంకుశమైనటువంటి పరిపాలనకి చెక్ పెట్టేటటువంటి విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక మూడవ అంశం, సమాఖ్య వ్యవస్థ. ఏదైతే దేశం అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల యొక్క హక్కులన్నింటినీ హరించేసినటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ఏదో ఒక పార్టీకి అధికారం ఇచ్చి కట్టబెట్టడం కాకుండా రాష్ట్రాల యొక్క హక్కుల్ని కూడా పరిగణలో తీసుకుంటూ ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా ముందుకు రావడం, ఒక సమాఖ్య వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేసే విధంగా ఒకే పార్టీకి అధికారం కట్టబెట్టకుండా ఒక సంకీర్ణమైనటువంటి ప్రభుత్వానికి దేశ ప్రజలు పట్టం కట్టారు. కాబట్టి ఒక సమాఖ్య వ్యవస్థ ఏదైతే ఉందో అది నిలబడాలి అనేటటువంటి, ఫెడరలిజం కాపాడబడాలి అనేటటువంటి విధంగా ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక 4వ అంశం, మతోన్మాదం ఏదైతే ఉందో అది గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో భావోద్వేగాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుకున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లౌకికవాదులు, ఈ దేశంలో సెక్యులరిజం ఉండాలి అని చెప్పి విధంగా ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏదైతే యూపీలో ఎన్నికలు జరిగినాయో అక్కడ రామాలయం నిర్మించినటువంటి ఆ ప్రాంతంలోనే బీజేపీ ఓడిపోవడమే దీనికి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం. కాబట్టి దేశవ్యాప్తంగా ఎన్నికలు 4 అంశాలు, ఏదైతే రాజ్యాంగం ఉందో అది కాపాడబడాలి, రెండవది ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి, మూడవది సమాఖ్య వ్యవస్థ ఏదైతే ఉందో ఫెడరలిజం అది కాపాడబడాలి, ఇక 4వది మతోన్మాదాన్ని తుదిముట్టించి లౌకికవాదం కూడా పరిరక్షించబడాలి అనేటటువంటి విధంగా ఈ 4 అంశాల ఆధారితంగా దేశంలో ఎన్నికల యొక్క ప్రజా తీర్పు ఏదైతే ఉందో అది ఇవ్వడం జరిగింది.